హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాస్ హాట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు రెసిపీ మునగాకు ఫ్రై అండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. సో ఈ టైంలో చాలా మంచిది కదా. ఈ మునగాకు ఫ్రై చూద్దాం. ఇందుకోసం మునగాకును తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి. గాడలు లేకుండా ఈ విధంగా ఆకులన్నీ కూడా చుంచుకోండి. నీళ్లు పోసుకొని శుభ్రంగా కడగండి. 2 టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకోండి. 10 వరకు ఎండుమిరపకాయలను తీసుకొని ఈ విధంగా చుంచుకోండి. ఇప్పుడు రెండింటిని కూడా ఫ్రై చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ముందుగా పల్లీలను ఫ్రై చేసుకోండి. పల్లీలు క్రంచీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి. వేగిపోయాయో గిన్నెలో తీసుకోండి. ఇదే ప్యాన్లో ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా పల్లీలను ఎండుమిరపకాయలను రెండింటిని కూడా వేయించుకొని పొడి చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు కూడా వేగిపోయాయి. వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పల్లీలు అలాగే వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలను కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి. బరకగా గ్రైండ్ చేసుకోండి. మరి స్మూత్ పేస్ట్లా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 10 వరకు వెల్లుల్లిపాయలను తీసుకోండి. వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. పొట్టు తీయకుండానే వేసుకోండి. మూత పెట్టుకొని ఒక 2 సార్లు తిప్పుకోండి. ఇలా పొడి చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. అందులో శుభ్రంగా వాష్ చేసుకున్న మునగాకుని వేసుకొని కొంచెం ఉప్పు అలాగే ఒక టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి. కొంచెం పోసుకొని మూత పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం ఒకసారి సాల్ట్ అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఈ మునగాకు పచ్చివాసన పోయేంతవరకు ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని కలుపుకోండి. కొంచెం వాటర్ ఉంది కదా, మూత పెట్టుకోకుండానే ఫ్రై చేసుకోండి. ఈ నీళ్ళంతా కూడా ఇంకిపోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి. మునగాకులో ఉన్న స్మెల్ అంతా కూడా పోతుంది కదా. సో వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి పోపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు కూడా వేసుకోండి. ఇవి వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇవి వేగాక ఒక ఎండుమిరపకాయ వేసుకోండి. ఎండుమిరపకాయ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ ఎక్కువగా వేయకండి, ఒకటైతే సరిపోతుంది. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోండి. కరివేపాకు ఉల్లిపాయలన్నీ కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఒకసారి అంతా కలుపుకోండి. ఈ పోపు అంతా వేగిపోయింది. ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకును కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ముందుగానే ఉడికించాం కాబట్టి పచ్చివాసన అనేది రాదు. 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, పల్లీలు ఎండుమిర్చి, ఆ పౌడర్ కూడా వేసుకోండి. పౌడర్ వేసాక ఒక 2 నిమిషాలు నూనెలోనే ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ వేడి మీదనే పౌడర్ అంతా కూడా ఉడికి చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది. ఇది వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. లేదంటే డైరెక్ట్ అలా కూడా తినొచ్చు. ఎంత బాగుంటుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఎస్పెషల్లీ రైనీ సీజన్లో ఇది తిన్నారనుకోండి, ఎలాంటి జలుబు కానీ దగ్గు కానీ రాకుండా ఉంటుంది. అన్ని విటమిన్స్ కూడా ఉంటాయి దీంట్లో. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలామంది ఇష్టపడరు, మునగాకు తింటే పచ్చివాసన వస్తుంది, తినలేరు. సో ఈ విధంగా చేయండి. అసలు స్మెల్ లేకుండా ఉంటుంది. చాలా బాగుంటుందండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఎన్నో పోషకాలు ఉండే ఈ మునగాకు ఫ్రైని మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.